జనాలకి ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజమని నమ్మేస్తారనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చి మాట్లాడే పాయింట్ ఏంటిది? ఒకటి, భారత రాజ్యాంగంలో ఆ పదాలు ఉన్నాయి కదా, దాన్ని దీవంటోంది బీజేపీ, ఆర్ఎస్ఎస్. సెక్యులరిజం, సోషలిజం భారత రాజ్యాంగంలో ఎవరు పెట్టారు? ఎమర్జెన్సీ టైంలో దూర్చింది ఇందిరాగాంధీ. ఎవరు పెట్టారు అది? అంబేద్కర్ రాజ్యాంగం అది. అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని వక్రీకరించింది ఇందిరాగాంధీ. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టింది ఇందిరాగాంధీ. తనకు మద్దతు ఇచ్చిన వామపక్షాల కోసం, ఎమర్జెన్సీలో మద్దతు ఇచ్చిన వామపక్షాల కోసం తెచ్చిపెట్టింది ఇందిరాగాంధీ. దాంట్లో ఉండనేమంటున్నాడు ఆయన. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆపరేషన్ సింధూర్ టైంలో చాలా గొప్పలు చెప్పాడు, ఏం చేయలేకపోయాడు. ఏం చేయాలా? ఉగ్రవాద శిబిరాలను వేల్చాడు, అదే చెప్పింది మోడీ. ఇక్కడ తగిలిన దానికి అక్కడ రుచి చూపెడతాం అన్నాడు. అదే కదా ఆయన చేసింది. దానికి ప్రతిగా భారతదేశం మీదకి వస్తే 4 ఉతికి ఆరబెట్టాడు అక్కడ. అదే కదా జరిగింది. ఎయిర్ బేసులు ధ్వంసం చేశాడు. ఉచ్చబోసుకుంది కదా పాకిస్తాను. ఇంకేం కావాలి? పీఓకే స్వాధీనం చేసుకుంటున్నాడు. నరేంద్ర మోడీ నుంచి ఒక్క మొక్క వచ్చిందా? మొక్క రాజ్నాథ్ సింగ్ నుంచి ఆ మొక్క వచ్చిందా? పీఓజేకే భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటాం ఖచ్చితంగా. అది కూడా కోరిక తీరుస్తారు. కాశ్మీర్ది ఏం చేస్తారు? ఆర్టికల్ 370 అన్నారు, అవలేదా? అయోధ్య ఏం చేస్తారన్నారు, అవలేదా? కాంగ్రెస్ దేన్నైతే అవహేళన చేసిందో దశాబ్దాల తరబడి ఇవన్నీ జరిగినాయి కదా, ఆర్టికల్ 370 రద్దు దగ్గరని. కాబట్టి ఇది కూడా చేస్తారు. నిన్నటి ఆపరేషన్ సింధూర్లో అయితే అది లేదు. మిస్ అయినట్టున్నారు లాజిక్.